శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత ఆటగాడైన సంజు శాంసన్కి అవకాశం ఇవ్వలేదు. అతడిని టీ20లకు మాత్రమే బీసీసీఐ అయితే ఎంపిక చేసింది. ప్రియమైన క్రికెటర్ అయిన సంజు శాంసన్ని ఎంపిక చేయటం పోవడంపై ఇప్పటికే పలువురు మాజీలు విమర్శలు అయితే చేశారు. ఎవరు వచ్చినా అతడికి మాత్రం చోటు దక్కడం కష్టంగా మారింది. తాను చివరిగా ఆడిన మ్యాచ్లో సంజు శాంసన్ ఏకంగా సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో సంజుని తీసుకోకపోవడంపై భారత్ మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. అతడి విషయంలో ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదని వ్యాఖ్యానించాడు. సంజు కోణం నుంచి చూస్తే అతడికి ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు, అలాగని చివరిసారి అంతకంటే కాదు. ప్రతి క్రికెటర్కి ఇలాంటి పరిస్థితి, సంకట స్థితి అయితే ఎదుర్కోక తప్పదు. సంజు వన్డే గణాంకాలు అద్భుతంగా ఉంటాయి. నాయకత్వ మార్పు వచ్చినప్పుడు తప్పకుండా సంజు శాంసన్కి అవకాశం వస్తుందని భావిస్తున్నా. బీసీసీఐ కోచింగ్ డిపార్ట్మెంట్లో మార్పులు జరిగాయి. వారంతా సర్దుకోవడానికి కాస్త సమయం అయితే పడుతుంది. వన్డే జట్టులో చోటు కోసం ఇతర ఆటగాళ్లతో పోటీలో ఉన్నట్లే సంజు కూడా ఉన్నాడు. ఇక్కడ సమయం కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడే సంజుకి అవకాశం అయితే దక్కుతుంది. అయితే ఆ ఛాన్స్ ని సంజు శాంసన్ ఏ మాత్రం వదిలిపెట్టకూడదు. తన సత్తా ఏంటో మరోసారి చూపించాలి. రేసులో ఉన్నానని చెప్పాలంటే మాత్రం బలమైన ముద్ర వేయాల్సిందే అని రాబిన్ ఉతప్ప సూచించాడు. అయితే శ్రీలంకతో టీ20 సిరీస్ జూలై 27న ప్రారంభం కానుంది. అయితే తుది జట్లు ఎవరు ఉండాలనేది ఆసక్తికరంగా మారింది. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, రిషబ్ పంత్ని సెలక్షన్ కమిటీ అయితే ఎంపిక చేసింది. పొట్టికప్పులో పంత్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. సంజు శాంసన్కి ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం అయితే రాలేదు. వీరిద్దరిని తీసుకునే అవకాశం కష్టమే. ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎదుట ఉన్న కఠిన సవాల్ ఇదేనని క్రికెట్ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకతో జరగబోయే మొదటి టీ20 గాను వికెట్ కీపర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అంటే రిషబ్ పంత్నా, లేక సంజు శాంసనా, లేక ఇద్దరు టీంలో ఉంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.